రెండు దేశాల మధ్య సత్సంబంధాలను దౌత్య మిషన్లే డిసైడ్ చేస్తాయి. ఆ మిషన్లలో ఉండే వ్యక్తులే దేశాల మధ్య దౌత్య వారధులుగా నిలుస్తారు. కానీ విషం చిమ్మడమే పనిగా పెట్టుకునే వారిని కీలక పదవుల్లో నియమిస్తే బంగ్లాదేశ్ అదే చేస్తోంది. భారత్పై విషం చిమ్మడమే విధిగా వ్యవహరించిన ఇద్దరు జర్నలిస్టులను మన దేశంలో దౌత్య మిషన్లలో ప్రెస్ ప్రతినిధులుగా నియమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు అత్యంత కీలకమైన కోల్కతాలోనూ భారత వ్యతిరేక భావజాలం ఉన్న ఇద్దరు జర్నలిస్టులకు కీలక పదవులు కట్టబెట్టింది. పైకి భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని చెబుతూనే తెర వెనుక ఇలా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇంతకు ఢిల్లీ, కోల్కతాలో ఢాకా నియమించిన భారత వ్యతిరేకులు ఎవరు? 1971లో బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించిన భారత పాత్రను ప్రశ్నించిన వారిని భారత్కు పంపించడం వెనుక తారిక్ రెహమాన్ వ్యూహమేంటి? ఆ ఇద్దరు భారత వ్యతిరేకుల విషయంలో న్యూఢిల్లీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. భారత్పై మరోసారి కవ్వింపులకు దిగుతున్న బంగ్లాదేశ్. న్యూఢిల్లీ, కోల్కతా దౌత్య మిషన్లకు భారత వ్యతిరేకులు. భారత్తో బంగ్లాదేశ్ ఆడుతున్న డిప్లొమాటిక్ గేమ్ ఏంటి? భారత్ను నేరుగా కవించడమే లక్ష్యంగా బంగ్లా ప్రభుత్వం ఒక వ్యూహాత్మక దౌత్య కుట్రకు తెరలేపింది. సోషల్ మీడియాలో కరడుగట్టిన భారత వ్యతిరేక ప్రచారాలు చేసిన జర్నలిస్టులు మహమ్మద్ సైదుర్ రెహమాన్, ఉమ్మే మరుఫా ఇద్దరిని ఏరుకోరి భారత్లోని అత్యంత కీలకమైన దౌత్య పదవులకు ఎంపిక చేసింది. మహమ్మద్ సైదుర్ రెహమాన్ ఢిల్లీలోని హైకమిషన్లో మినిస్టర్ ప్రెస్ అంటే మీడియా విభాగానికి హెడ్ గా వ్యవహరించే మూడో అత్యున్నత స్థాయి అధికారిగా, ఉమ్మే మరుఫాను కోల్కతాలోని డిప్యూటీ హైకమిషన్లో ఫస్ట్ సెక్రటరీ ప్రెస్ అంటే మీడియా విభాగానికి చెందిన మధ్యస్థ ఉన్నత స్థాయి దౌత్య హోదా కల్పించడం దౌత్యపరంగా ఒక పెద్ద సవాలుగా మారింది. భారత్ సంబంధాల రీసెట్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పే ఢాకా పాలకులు భారత్పై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తులను భారత గడ్డపైకి ప్రతినిధులుగా పంపడం వారి కపట నీతిని స్పష్టం చేస్తోంది. న్యూఢిల్లీకి బంగ్లాదేశ్ ప్రతినిధిగా రాబోతున్న మొహమ్మద్ సైదుర్ రెహమాన్ నేపథ్యం పూర్తి భారత్ వ్యతిరేకతతో నిండిపోయింది. ఢాకా యూనివర్సిటీ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయిన ఈయన బంగ్లాదేశ్లోని వివిధ పత్రికల్లో రాజకీయ విభాగాల్లో పనిచేశారు. సాధారణంగా దౌత్య ప్రతినిధులుగా వచ్చే వ్యక్తులు పరస్పర గౌరవాన్ని కలిగి ఉంటారు. కానీ సైదుర్ రెహమాన్ మాత్రం భారత్ తమ దేశానికి స్వేచ్ఛ కల్పించిందన్న చారిత్రక సత్యాన్ని అవమానించాడు. 1971 విముక్తి యుద్ధంలో భారత సైన్యం ప్రాణత్యాగాలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించిన విషయాన్ని పూర్తిగా తోసిరాజంటూ భారత్ను ఒక ఆక్రమణదారుడిగా చిత్రించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చాడు. సైదుర్ రెహమాన్ భారత్పై ఎలా విషం చిమ్మారో తెలుసుకోవడానికి 2024 డిసెంబర్ నాటి ఆయన ఫేస్బుక్ పోస్టు ఒక నిదర్శనం. బంగ్లాదేశ్ విజయ్ దివస్ సందర్భంగా భారత ప్రధాని మోదీ 1971 యుద్ధాన్ని భారత్కు ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తే సైదుర్ రెహమాన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. 1971 వార్ కేవలం బంగ్లాదేశ్ కు మాత్రమే సొంతమని, ఆ యుద్ధంలో భారత సైన్యం వ్యూహాత్మక పాత్ర కేవలం ఒక తొందరపాటు చర్య అంటూ భారత సైనిక శౌర్యాన్ని, వీర జవాన్ల బలిదానాలను అత్యంత అవమానకరమైన రీతిలో కించపరిచాడు. ఇండియాకు బంగ్లాకు మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెంచేయడమే లక్ష్యంగా సైదుర్ రెహమాన్ తన పోస్టులో విష ప్రచారం చేశాడు. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన రోజునే బంగ్లాదేశ్ కు నిజమైన గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా ఆ రోజునే బంగ్లాదేశ్ భారత్ గట్టి పట్టు నుండి విముక్తి పొందిందని సోషల్ మీడియాలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశాడు. అంటే భారత్ను ఒక పొరుగు దేశంగా కాకుండా బంగ్లాదేశ్ను బందీగా చేసుకున్న శత్రుదేశంగా మార్చేలా బంగ్లా ప్రజల్లో భారత పట్ల ద్వేషాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు. మరోవైపు భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చడానికి సైదుర్ రెహమాన్ ఎలాంటి నిరూపణలు లేని కుట్ర సిద్ధాంతాల్ని ప్రచారం చేశాడు. 2009లో బంగ్లాదేశ్ రైఫిల్స్ లోపల జరిగిన ఘోరమైన తిరుగుబాటు, అలాగే నరమేధం వెనుక భారత హస్తం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేశాడు. అలాగే 1981లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్ హత్య వెనుక కూడా న్యూఢిల్లీ కుట్ర పన్నిందంటూ ఫేస్బుక్ లో కథనాలు అల్లాడు. ఇంతటి ఘోరమైన అబద్ధాలను ప్రచారం చేసిన వ్యక్తిని ఇప్పుడు భారతదేశ రాజధాని దౌత్యవేత్తగా కూర్చోబెట్టడం ఢాకా కవ్వింపు చర్య కాక మరేమిటి? కథ ఇక్కడితో అయిపోలేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ లో ఫస్ట్ సెక్రటరీ ప్రెస్ పదవికి ఎంపికైన ఉమ్మే మరుఫా సైతం కరడుగట్టిన భారత్ వ్యతిరేకే. ప్రస్తుతం న్యూస్ 24 బెంగాలీ ఛానల్లో ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్న ఈమె తన పత్రిక స్వేచ్ఛను పూర్తిగా ఇండియాకు వ్యతిరేకంగా ఉపయోగించింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల కోల్కతా పోస్టింగ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అలాంటి ప్రదేశానికి భారత్
వ్యతిరేక భావజాలం ఉన్న మహిళా జర్నలిస్టును పంపడం వెనుక బంగ్లాదేశ్ పెద్ద కుట్రకి తెరలేపినట్లు స్పష్టమైపోతోంది. ఉమే మరుఫా భారత సమగ్రతను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. 2025 మార్చిలో బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న మహమ్మద్ యూనుస్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు భారత ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలని, చైనా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం సాధించడానికి బంగ్లాదేశే ఏకైక మార్గమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఉమే మరుఫా తన సోషల్ మీడియా ఖాతాలలో విపరీతంగా ప్రచారం చేస్తూ సమర్థించారు. భారత భద్రతకు అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రాల ఉనికినే ప్రశ్నించేలా చైనా వ్యూహాలకు మద్దతు పలకడం ఆమె భారత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. భారత భద్రతా సంస్థల అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థగా భావించే ఇంకిలాబ్ మంచి గ్రూపులతో ఉమే మరుఫాకు పరోక్ష సంబంధాలు ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా తీవ్రమైన ఇస్లామిక్ అజెండాతో పనిచేస్తూ ఢాకాలో కాల్పుల్లో మరణించిన కరడుగట్టిన భారత వ్యతిరేక నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణాన్ని ఆమె సోషల్ మీడియాలో గ్లోరిఫై చేశారు. అన్ని మరణాలు ఒకటి కావు, కొన్ని మరణాల వెనుక ప్రత్యేకత ఉంటుంది అంటూ ఒక ఉగ్రవాద సానుభూతి పరుని అమరవీరుడిగా చిత్రించే ప్రయత్నం చేశారు. భారత్కు ముప్పుగా మారిన శక్తులను సమర్థించే వ్యక్తికి దౌత్య హోదా ఇవ్వడం ముమ్మాటికి భారత్ను సవాల్ చేయడమే. ఎప్పుడైతే వీరిద్దరి పేర్లు భారత్లో దౌత్య నియామకాలకు లీక్ అయ్యాయో అప్పుడే వీరి పాత పాపాలు కూడా బయటపడ్డాయి. భారత మీడియా దౌత్య వర్గాల్లో ఈ ఇద్దరి పాత భారత వ్యతిరేక పోస్టులపై తీవ్రమైన చర్చ నడవడంతో ఈ ఇద్దరు జర్నలిస్టులు రాత్రికి రాత్రే తమ ఫేస్బుక్ ఖాతాల నుండి ఆ వివాదాస్పద పోస్టులు తొలగించారు. కానీ డిజిటల్ యుగంలో వారు చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పటికే భారత నిఘా దౌత్య వర్గాల చేతికి చిక్కాయి. పోస్టు డిలీట్ చేసినంత మాత్రాన వారి మైండ్ సెట్ లోని భారత వ్యతిరేక వైఖరి తొలగిపోయినట్టు కాదని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం నియామకాల వెనుక తారిక్ రెహమాన్ ప్రభుత్వం దౌత్య కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్లో తమ దేశం తరఫున మాట్లాడే వ్యక్తులుగా ఇలాంటి కరడుగట్టిన భారత వ్యతిరేకుల్ని ఉంచడం ద్వారా భారత గడ్డపైనే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలనేది ఢాకా వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో కూడా ఫైసల్ మహమూద్ అనే ప్రెస్ అధికారి భారత అంతర్గత రాజకీయాలపై విషం చిమ్మడంతో భారత ప్రభుత్వం అతని కాంట్రాక్టు రద్దు చేసి మరీ తరిమేసింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పును మరింత తీవ్రంగా చేస్తూ సైదుర్ రెహమాన్, ఉమే మరుఫా వంటి శత్రువుల్ని దౌత్య ముసుగులో భారత్కు పంపడం ద్వారా బంగ్లాదేశ్ తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఈ ఇద్దరు మన దేశంలో అవే కుట్రలు కొనసాగిస్తే పాత సీనే రిపీట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.